వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది ఓటర్లు తమ వివరాలు బిఎల్ఓ ద్వారా విజయవంతంగా నమోదయ్యాయా లేదా అనే సందేహంలో ఉన్నారు. ఇప్పుడు ఆ సందేహానికి చాలా సులభమైన పరిష్కారం ఉంది. మీ చేతిలో ఉన్న సాధారణ మొబైల్ ఫోన్తోనే ఇంట్లో నుంచే కేవలం ఒక SMS పంపించడం ద్వారా మీ ఓటరు వివరాలు ఎస్ఐఆర్లో నమోదయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఇంటర్నెట్ అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా ఈ సర్వీస్ను ఉపయోగించుకోవచ్చు. అందుకోసం 1950 అనే నెంబర్కు మన ఎపిక్ నెంబర్ను పంపడం ద్వారా వెంటనే మనకు సమాధానం వచ్చేస్తుంది. దానికోసం ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మన ఎపిక్ నెంబర్ను టైప్ చేసి 1950కి SMS పంపిస్తే సరిపోతుంది. ఎపిక్ నెంబర్ అంటే మన ఓటర్ ID నెంబర్. ఈ నెంబర్ ప్రతి ఓటర్కి ప్రత్యేకంగా ఉంటుంది. ఇది మన ఓటర్ కార్డు పైన ఉంటుంది. పంపిన కొద్దిసేపట్లోనే రిప్లై వస్తుంది. మీ ఓటరు పేరు, ఎపిక్ వివరాలు లేదా సంబంధిత సమాచారం వస్తే మీ వివరాలు SIR ప్రక్రియలో నమోదయ్యి ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ వివరాలు రాకపోతే లేదా సంబంధిత సమాచారం అందకపోతే మీ వివరాలు ఇంకా నమోదు కాలేదు అనే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని మీ BLOని సంప్రదించి నిర్ధారించుకోవాలి. ఎందుకంటే కేవలం SMS రాకపోవడం ఒక్కటే నమోదు కాలేదని ఖచ్చితమైన ఆధారం కాదు. SMS పంపించేటప్పుడు ECI, ఎపిక్ నెంబర్ మధ్య తప్పనిసరిగా ఒక స్పేస్ ఇవ్వాలి. ఎపిక్ నెంబర్ను ఎలాంటి తప్పులు లేకుండా టైప్ చేయాలి. మెసేజ్ పంపించిన తర్వాత కొద్దిసేపు వేచి ఉండాలి. నెట్వర్క్ సమస్యల కారణంగా కొన్నిసార్లు ఆలస్యంగా సమాధానం కూడా రావచ్చు. సందేహాలుంటే మీ ప్రాంత BLO లేదా ఎన్నికల అధికారుల్ని సంప్రదించాలి. ప్రతి ఓటరు తన వివరాలు తప్పకుండా పరిశీలించుకోవాలి. మీ ఓటు హక్కు అమూల్యమైనది. ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడే మీ SIR నమోదు స్థితిని ధృవీకరించుకోండి.